నమస్తే. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దాంతోపాటు మన పిల్లల భవిష్యత్తు కూడా లీక్ అవుతుందా? ఒక విద్యార్థి 2 సంవత్సరాలు గది మూసుకొని చదువుతాడు, ఫోన్కి దూరం పెడతాడు అండ్ ఫ్రెండ్స్తో పాటు కూడా దూరం ఉంటాడు అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కంప్లీట్గా మానేస్తాడు అండ్ నిద్రను త్యాగం చేస్తాడు. కానీ పరీక్ష రోజు ఒక ప్రశ్న పేపర్ లీక్ అవుతుంది. అప్పుడు లీక్ అయింది కేవలం ప్రశ్నపత్రం మాత్రమే కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం ఆశలు, ఒక తల్లి నమ్మకం, ఒక తండ్రి కష్టం అండ్ ఒక స్టూడెంట్ మెంటల్ హెల్త్. అండ్ ఇది కేవలం ఎగ్జామ్ స్కామ్ మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తుతో ఆడుతున్న వ్యవస్థ యొక్క స్కామ్. నీట్ అంటే కేవలం పరీక్ష కాదు, నీట్ అంటే లక్షల కుటుంబాల కళ. ఎగ్జాంపుల్గా ఒక గ్రామంలో ఒక రైతు తన ఎకరం భూమి అమ్మి కోచింగ్ కోసం తన పిల్లాడి ఫీజుని కడతాడు. ఒక ఆటో డ్రైవర్ రోజుకు 14 గంటలు పని చేస్తాడు అండ్ ఒక అమ్మ తన బంగారం అమ్ముతుంది. ఇదంతా కూడా ఎందుకు చేస్తారు? కేవలం నా బిడ్డ డాక్టర్ అవ్వాలని ఒక కళ కోసం. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేము చదవాలా లేక సిస్టంతో పోరాడాలా? ఈ దేశంలో టాలెంట్ కంటే లీక్లే పవర్ఫుల్ అయితే పేద స్టూడెంట్ ఎలా గెలుస్తాడు? అండ్ ఇక్కడ పేపర్ లీక్ అవ్వట్లేదు, విశ్వాసం లీక్ అవుతుంది. పేద ప్రజల ఆశలు అన్ని అడియాశలు అవుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ ప్రధాన సమస్య ఒక్క పేపర్ లీక్ మాత్రమే కాదు. యాక్చువల్లీ అంతా కూడా మన ప్రశ్న ఏం అడగాలంటే, ఎందుకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎగ్జామ్ స్కామ్ అవుతుంది? ఎందుకు అకౌంటబిలిటీ లేదు? ఎందుకు వెంటనే యాక్షన్ లేదు? అండ్ స్టూడెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు, పేరెంట్స్ టెన్షన్తో బతుకుతున్నారు అండ్ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. అమ్మా నా వల్ల అవ్వట్లేదు, ఫస్ట్ టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన, నెక్స్ట్ టైం నేను రాయలేకపోతున్నా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా 21 నుంచి 25 వయసులో ప్రాణం తీసుకునే స్థితికి యువత వెళ్తే ఈ సమస్య స్టూడెంట్ దగ్గర లేదు, ఈ సమస్య మన సొసైటీ దగ్గర ఉంది అండ్ కంప్లీట్గా సిస్టమ్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకముందే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ ఇంత జరుగుతున్న దేశంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దేశంలో లక్షల మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ స్టూడెంట్స్ అడుగుతున్న ఒకానొక క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ రావడం లేదు. స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? లీక్ ఎలా జరిగింది? ఎవరు బాధ్యులు? ఎందుకు సెక్యూరిటీ ఫెయిల్ అయ్యింది? అండ్ ఎందుకు వెంటనే ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ లేదని. కంప్లీట్గా కేంద్రం సైలెన్స్ వహిస్తుంది అండ్ ఈ సైలెన్స్ చాలా డేంజరస్. ఎందుకంటే స్టూడెంట్స్కి మార్క్స్ మాత్రమే కాదు, ట్రస్ట్ కూడా కావాలి. ఆ ట్రస్ట్ని మనం ఇవ్వాలి. ఒక మంత్రి ప్రెస్ మీట్లో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్తాడు. ఇది కేవలం సరిపోదు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా వేరే ఉంది. కోట్ల రూపాయల కోచింగ్ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకోవైపు ఎగ్జామ్ మాఫియా. ఈ ట్రయాంగిల్ మధ్యలో చిక్కుకున్న వారు ఎవరు? ఒక సామాన్య మధ్యతరగతి విద్యార్థి కుటుంబం, విద్యార్థి తల్లిదండ్రులు కన్నా కళ. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు ఒక విద్యార్థి, 12 గంటల పాటు చదువుతాడు, మొబైల్ వాడాడు, సోషల్ మీడియా కంప్లీట్గా ఆల్మోస్ట్ 0 టైం కేటాయిస్తాడు అండ్ ఎగ్జామ్ రోజు సెంటర్కి వెళ్తాడు. తర్వాత న్యూస్ వస్తుంది, ఏమని? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. ఆ ఒక్క వార్త ఆ విద్యార్థిని ఏం చేస్తుందో తెలుసా? అతని కాన్ఫిడెన్స్ కంప్లీట్గా చెప్పేస్తుంది అండ్ తను ఏమనుకుంటాడు? నిజాయితీగా చదివిన నేను ఒక ఇడియట్. ఈ థాట్ చాలా డేంజరస్. ఎందుకంటే తన కష్టం మీద నమ్మకం తనకి పోతుంది, తను చదువుకున్నదంతా వృధా అయిపోతుందనే ఆందోళన ఆ విద్యార్థులు. అండ్ ఇక్కడ కంపల్సరీ మనం సూసైడ్స్ గురించి మాట్లాడుకోవాల్సింది. అండ్ మన దేశంలో మార్క్స్ కంటే లైఫ్ని పెద్దగా మార్చేసాం. ఫెయిల్ అయితే షేమ్, డ్రాప్ తీసుకుంటే ప్రెషర్ అండ్ ర్యాంక్ రాకపోతే గిల్ట్. ఇప్పుడు పైగా కరెక్షన్ కూడా యాడ్ అయిపోయింది దీనిపైన. అండ్ స్టూడెంట్ వీటన్నిటిని చూసి మెంటల్లీ బ్రేక్ అవుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్, సూసైడ్ సొల్యూషన్ కాదు. కానీ స్టూడెంట్స్ ఆ స్థితికి ఎందుకు వెళ్తున్నారనేదే సొసైటీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు. ఒక ఎగ్జామ్ కోసం పిల్లలు తమ ప్రాణాలు తీసుకుంటే ఈ దేశం డెవలపింగ్ నేషన్ కాదు, ఎమోషనల్లీ కొలాప్సింగ్ నేషన్. మన దేశంలో స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం చదువుతున్నారు, కానీ సిస్టమ్స్ వాళ్ళ పేషెన్స్ని పరీక్షిస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు
బ్లేమ్ గేమ్ కాదు, రిఫార్మ్స్ కావాలి. అవేంటంటే ఇండిపెండెంట్ ఎగ్జామ్ సెక్యూరిటీ అథారిటీ కావాలని చెప్పి డిమాండ్ చేయాలి. డిజిటల్ ఎన్క్రిప్టెడ్ పేపర్ లీక్ సిస్టమ్ కావాలి. ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ ఫర్ ఎగ్జామ్ స్కామ్స్ కావాలి. మెంటల్ హెల్త్ సపోర్ట్ ఫర్ ఆస్పిరెంట్స్ కావాలి. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కావాలి. అండ్ స్టూడెంట్ హెల్ప్ లైన్స్, పొలిటికల్ అకౌంటబిలిటీ. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ని బిజినెస్గా కాకుండా నేషన్ బిల్డింగ్గా చూడాలి. అండ్ ఈ వీడియో పాలిటిక్స్ కోసం చేస్తున్నది కాదు, ఒక పర్పస్ గురించి చేస్తుంది. అండ్ ఈ వీడియో ఒక స్టూడెంట్ కోసం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం, ఒక హానెస్ట్ ఆస్పిరెంట్ కోసం. అండ్ ఈ దేశానికి డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, సైంటిస్ట్ కావాలి. కానీ వీటన్నిటికన్నా ముందుగా వాళ్ళకు న్యాయం కావాలి. న్యాయంగా ఎగ్జామ్ జరగాలి. న్యాయంగా ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం కంటే ప్రమాదకరం స్టూడెంట్స్ హోప్ లీక్ అవ్వడం. అండ్ ఇది కేవలం నీట్ ఎగ్జామ్ పేపర్ ఇష్యూ కాదు, ఇది ఇండియా యొక్క ఫ్యూచర్ ఇష్యూ. చదివే పిల్లల్ని కాపాడాలి మనం. అప్పుడే దేశ భవిష్యత్తు కాపాడినట్టు అవుతుంది.